రిమోట్ ఇవ్వు బామ్మ. ఎప్పుడు చూసినా సీరియల్ చూస్తూనే ఉంటావు. ఇదిగో చూడు, మీ అమ్మ నాన్న నన్ను నమ్మి నిన్ను వదిలిపెట్టిపోయారు. నేను చెప్పినట్టు విన్నావంటే నీకే మంచిది. నువ్వు చెప్పేది నాకు వినబడుతుంది, కానీ బామ్మ నేను చెప్పేది నీకు అస్సలు వినపడదు. నేను కాకిలా అరుస్తున్నానే, నీకు చెవులు వినబడటం లేదా? నేనే మైండ్ వాయిస్ గట్టిగా చెప్పాను, అది కూడా వినపడట్లేదు. అయ్యో, ఏంటి నువ్వు మూతి మాత్రమే కదిలిస్తున్నా? ఏంటి మూతొక్కటే కదిలిస్తున్నానా? సరే వదిలే, నువ్వేమీ జవాబు చెప్పక్కర్లేదులే. బయట నుంచి మీ అమ్మ వచ్చిన తర్వాత ఈ టీవీని మాత్రం మార్చమని చెప్పు. ఇంత పెద్దగా ఉంది, సౌండే వినబడటం లేదు. ఏం ఉపయోగం చెప్పు? వాల్యూమ్ ఏమో 100లో ఉంది, అయినా వినపడట్లేదా? మమ్మీ, ఇల్లంతా ఎలా ఉందో చూడు. చీపురు తీసుకొచ్చి ఊడువు. ఏంటి చీపురు తెచ్చి ఊడ్చాలా? మా అమ్మ ఊర్లగడ్డ బీన్స్ కూర చేస్తుంది. నువ్వు కూడా నా కోసం ఆ కూర చేస్తావా? అయ్యో, నీతో కొంచెం కూడా వేగలేకపోతున్నానే. ఆకలిస్తుంది బామ్మ. ఆకలేస్తుందా? పోయి బియ్యం తీసుకురా, నేను నీకు వండి పెడతాను. మా నాన్న పైన చాలా రూమ్స్ కట్టించాడు. ఏ రూమ్ లోకి వెళ్ళి నేను ఆ బియ్యంని వెతకాలి? వామ్మో, ఈ పిల్ల మామూలుగా మాట్లాడడం లేదు. సరే నేను ఫోన్లో ఆర్డర్ పెడతాను. ఎవడే నాకు ఆర్డర్ వేసేది? నా మనవడే నాకు ఆర్డర్ వేయలేదు. వాడికి పుట్టిందని నువ్వు నాకు ఆర్డర్ వేస్తావా? అయ్యో బామ్మ, నీకు ఆర్డర్ వేయట్లేదు. మనం ఫోన్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ ఇంటికే వస్తుంది. ఇలాంటివి కూడా వచ్చాయా? టౌన్ లో ఎవరు వండుకోరా? ఇలా ఆర్డరు బార్డరు పెట్టుకొని మీ అమ్మ వంటలు చేస్తున్నట్టుంది. అందుకే నా మనవడు సన్నగా అయిపోయాడు. అవును బామ్మ. మీ అమ్మని రాని ఇంటికి, దాని పని చెప్తాను. సరే ఉండు, నేను ఆర్డర్ చేస్తాను. నువ్వా? ఫ్లాష్ బ్యాక్. ఈసారైనా రేటింగ్ సరిగి పాపా, పోయినసార్లా కంప్లైంట్ ఇవ్వకు. అది ఆ భయం ఉండాలి. లేకపోతే ముక్కు మీద గుద్ది పారిపోయాడని ఇన్స్టాగ్రామ్ లో వైరల్ చేస్తాను. అమ్మా తల్లి, నువ్వు రేటింగ్ ఇవ్వకపోయినా పర్లేదమ్మా. ఏంటి ఇది? ఊతప్పం తెప్పించుకున్నావు? మధ్యాహ్నం ఊతప్పం తింటావా? నాతో చెప్తే నేనే చేసి ఇచ్చేదాన్ని కదా. అయ్యో బామ్మ, ఇది ఊతప్పం కాదు, పిజ్జా. ఏంటది, సీజానా? అయ్యో సీసా కాదు, పిజ్జా. ఏంటి ఇది? తినే వాటికి పోయి పీ సా అని పేరు పెట్టుకున్నారు. ఏదోటి తిను. నువ్వు కొంచెం తిని చూడు బామ్మ, తెలుస్తుంది. అయ్యో, ఏం కర్మ ఇది? పిడకలా ఎండిపోయింది. ఎండిపోయిందా? అదేనే, పేడతో చేస్తే పిడకలు ఎండిపోతాయి కదా, అది. అయితే నువ్వు పిడకలు తింటావా బామ్మ? అరే, ఏం మాట్లాడుతున్నావే? పిడకలు తింటావా అని అడుగుతున్నావా? బామ్మ, ఏం చేస్తున్నావు? ఇది తిను. సూపర్ గా ఉంది బామ్మ. ఇలా రుచిగా శుచిగా తినడం మానేసి ఏదేదో తింటున్నారు కదే. ఏంటి బామ్మ ఇది? ఇది రాగి రొట్టె. ఇలాంటివన్నీ మీ అమ్మ ఎప్పుడైనా చేసిందా? లేదు బామ్మ,